హాయ్ సినిమా లవర్స్. ఇప్పుడే నేను సిద్ధార్థ్ అండ్ శరత్ కుమార్ గారి కొత్త సినిమా 3BHK మూవీ చూశాను. నా ఎక్స్పీరియన్స్ని, ఒపీనియన్ని మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ముందుగా ఈ మూవీలో అన్నిటికంటే నాకు బాగా నచ్చింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్. యాక్చువల్గా ఈ మధ్య ఈ మిడిల్ క్లాస్ ఎమోషన్ అనే బ్యాక్ డ్రాప్ని, స్టోరీ ట్రోప్ని చాలా సినిమాల్లో మనం చూస్తూనే ఉన్నాం. మేబీ ఎక్కువ రిలేటబిలిటీ కోసం ప్రతి కథ ఈ జోన్లోనే ఉంటుందని కొన్ని కంప్లైంట్స్ కూడా ఉండొచ్చు. బట్ పర్సనల్గా నా వరకు అయితే ఆనెస్ట్గా ఒక కథని చెప్పినప్పుడు రిపీట్ అయినా సరే ఆ రిలేటబిలిటీ అనేది మిస్ అవ్వదు. సో 3BHK సినిమాలో కూడా ఆ మిడిల్ క్లాస్ ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్, వాళ్ళు ఎదుర్కొనే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ఇవన్నీ కూడా నాకు ఎమోషనల్గా బాగానే కనెక్ట్ అయినాయి. బేసిక్గా ఈ 3BHK అనే సినిమాలో పాయింట్ ఏంటంటే, ఒక సిటీలో రెంటెడ్ హౌస్లో ఉండేటువంటి ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సొంత ఇల్లు కొనుక్కోవాలి అనేది ఒక డ్రీమ్లా ఉంటుంది. సో ఆ డ్రీమ్ని అచీవ్ చేయడానికి ఈ ఫ్యామిలీ మెంబర్స్ చేసే జర్నీయే సినిమాలో మెయిన్ స్టోరీ. ఈ మూవీలో కథ 2006లో స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల పాటు ఒక ఫ్యామిలీని, వాళ్ళ కలల్ని, కష్టాలని, చిన్న చిన్న సంతోషాలని అన్నిటినీ మనం చూస్తాం. సో ఒక రకంగా ఈ సినిమాలో సిద్ధార్థ్ ఒక్కడే హీరో కాదు, ఫ్యామిలీలో అందరూ హీరోలే. సినిమాలో కథ మొత్తం మెయిన్గా ఈ కుటుంబంలోని నలుగురు ఎమోషన్స్ చుట్టూ తిరుగుద్ది. చాలా సింపుల్ స్టోరీ, కానీ స్క్రీన్ ప్లే బీట్స్ అన్నీ కూడా సాలిడ్గా ఎమోషనల్గా ఉంటాయి. సో తెలిసిన కథ అయినా సరే ఎమోషనల్గా ఆ ఫ్యామిలీకి కనెక్ట్ అయితే లాస్ట్ వరకు మీరు అలా చూస్తూ ఉండిపోతారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మాత్రం, ఎందుకంటే ఈ సినిమాలో ఇందాక చెప్పినట్టు ఒక కుటుంబానికి సంబంధించినటువంటి 20 సంవత్సరాల జీవితం ఉంటుంది. సో ఆ ప్యాసేజ్ ఆఫ్ టైంని, క్యారెక్టర్ డెవలప్మెంట్ని యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో కన్విన్సింగ్గా చూపించగలగాలి. నాకు తెలిసి ఒక టీనేజర్లా పర్ఫామ్ చేసేటప్పుడు ఇప్పటికి కూడా సిద్ధార్థ్ ఎక్కడ అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించడు. అలాగే శరత్ కుమార్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా సటిల్గా, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇల్లు అనేది గౌరవం. ఇక దేవయాని గారిది మిడిల్ క్లాస్ మదర్ లాగా కొంచెం సైలెంట్గా, ఎట్ ద సేమ్ టైం ఎమోషనల్గా వెయిట్ ఉండేటువంటి క్యారెక్టర్. ఆ పాత్రని చాలా మెచ్యూరిటీతో ప్లే చేశారు ఆవిడ. ఇకపోతే సినిమాలో గుడ్ నైట్ ఫేమ్ మిగతా రఘునాథ్ చేసినటువంటి కొన్ని సీన్లు అయితే నిజంగా హై ఆన్ ఎమోషన్స్ ఉంటాయి. ఓవరాల్గా ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ని డెలివర్ చేశారు. వీళ్ళతో పాటు చైత్ర ఆచార్య కనిపించేది కొన్ని సీన్లు అయినా కానీ ప్యూర్ పర్ఫార్మెన్స్ మ్యాజిక్ ఏంటో చూపించగలిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రొఫెషనల్గా యాక్టర్లు అందరూ ఫుల్ ఫామ్లో ఉన్నటువంటి సినిమా ఇది. ఇకపోతే టెక్నికల్గా కూడా ఇది వెరీ వెల్ మేడ్ మూవీ. రైటింగ్ విషయానికి వస్తే ఇందా చెప్పినట్టు ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసిన స్టోరీయే, కానీ సెన్సిబుల్గా, మరీ ఎక్కువ సెంటిమెంట్ ఏం లేకుండా ప్లెజెంట్గా కథను నేరేట్ చేశారు. ఇంచుమించు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బయోపిక్ చూసిన ఫీలింగ్ తీసుకొచ్చారు. అలాగే మ్యూజిక్ కూడా చాలా సూతింగ్గా ఉంది. సెంటిమెంట్ వర్కౌట్ అవడానికి బాగానే హెల్ప్ చేసింది. ఆర్ట్ పరంగా కూడా ఈ సినిమాలో ఆ మిడిల్ క్లాస్ మిలియూని బాగా క్యాప్చర్ చేశారు. సినిమాటోగ్రఫీ పరంగా కూడా ఎమోషన్స్ని, పర్ఫార్మెన్సెస్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఇకపోతే సెకండ్ హాఫ్లో ఒక 2-3 సీన్లు కొంచెం అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించవచ్చు. అలాగే లాస్ట్ పంచింగ్ కొంచెం గట్టిగా ప్లాన్ చేసి ఉండొచ్చు అనిపించింది. బట్ ఇవన్నీ కూడా జస్ట్ మైన్యూట్ పాయింట్సే, పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఇందా చెప్పినట్టు ఆ మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే అనే కోర్ ఎమోషన్ కనెక్ట్ అయితే చాలు, సినిమా లాస్ట్ వరకు ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. సరే, సినిమా బాగుంది, యాక్టింగ్ బాగుంది, చూడొచ్చా లేదా అంటే నాకైతే ఈ 3BHK సినిమా నచ్చింది. ఫైనల్గా మరీ నీతులు చెప్తున్నావేంటి అనుకోకపోతే నా ఫీలింగ్ ఏంటంటే, ఇట్ ఈజ్ ఓకే టు బీ నాట్ గ్రేట్. ఈ స్టేట్మెంట్ ఈ సినిమాకి అలాగే మన జీవితానికి కూడా పనికొస్తుంది. అంటే కొన్నిసార్లు క్లీషే ఎమోషన్స్, యావరేజ్ ఫీలింగ్స్ మనల్ని నెగిటివిటీలోకి నెట్టేయకుండా కావాల్సిన కంఫర్ట్ ఇస్తాయి. నిజానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ కూడా సొంత ఇల్లు అనేది ఒక లైఫ్ లాంగ్ డ్రీమ్. అయితే ఈ సినిమా ఓన్లీ ఇంటి గురించే కాదు, ఇంట్లో ఉండే కుటుంబం గురించి. ఎన్ని చెప్పినా కానీ మనందరి లైఫ్లో ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, అలాగే ఆపదొస్తే కంగారు పడిపోతాం, ఒకళ్ళ కోసం ఒకళ్ళు సాక్రిఫైస్ చేస్తాం. అల్టిమేట్గా ప్రతిరోజు, ప్రతి క్షణం కూడా ఈ రోజు కంటే రేపు బెటర్గా ఉండాలని కోరుకుంటాం. అయితే ఇలా కొన్నిసార్లు మరీ ఎక్కువగా రేపటి కోసం ఆలోచిస్తూ ఈరోజు, ఈ క్షణం సంతోషంగా బతకడం కూడా కొన్నిసార్లు మర్చిపోతాం. సో ఇట్స్ ఓకే టు బీ నాట్ గ్రేట్ అంటే నా ఉద్దేశం అంబిషన్స్ని, డ్రీమ్స్ని వదిలేమని కాదు. అందరూ ఎదగాలి, గెలవాలి, గ్రో అవ్వాలి. బట్ ఆ జర్నీలో ఒక బ్యాలెన్స్ ఉండాలి. సో అలా బ్యాలెన్స్డ్గా మిడిల్ క్లాస్ అనే ఎమోషన్ని మరీ ఎక్కువగా మిల్క్ చేయకుండా, మెలో డ్రామాలోకి వెళ్లకుండా పద్ధతిగా, ప్రొఫెషనల్గా తీసిన సినిమా ఇది. సో ఇలాంటి సబ్జెక్టు, ఎమోషను నచ్చి ట్రైలర్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే సినిమా కూడా ట్రై చేయండి. ఒకవేళ ఆల్రెడీ చూసుంటే మీ ఫీలింగ్ ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.